వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క సారళమ్మ జాతరకు ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు. దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేలా పులుల అభయారణ్యాలను తీర్చిదిద్దాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పారు. పురాతన దేవాలయాల పునరుద్ధరణ పనుల బాధ్యత పురావస్తు శాఖ తీసుకోవాలని భట్టి సూచించారు. పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్నప్పటికీ అటవీ శాఖతో సమన్వయం లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించారు. పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని, వన మహోత్సవంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చెక్ డ్యాములు, ఇతర పనులు చేపట్టాలని సూచించారు.